ఓం గం గణపతయే నమః. 32 గణపతి యొక్క నామములు. ఆరోగ్యము పిల్లల అభివృద్ధి కొరకై ఓం గం బాలగణపతయే నమః. వృద్ధి మరియు సద్బుద్ధి సద్విచారము యవ్వనంలో ఉన్నప్పుడు మంచి మార్గము కలుగుటకై ఓం గం తరుణ గణపతయే నమః. భక్తి క్రోధ నివారణ కామక్రోధాది షడ్వర్గముల దోష నివారణకై భక్త గణపతి ఓం గం భక్త గణపతయే నమః. భూత ప్రేత పిశాచాది బాధల నుంచి బయటపడి నరఘోష దృష్టిదోష మంత్రతంత్రాది ప్రయోగాల నుంచి కాపాడడానికి ఓం గం వీర గణపతయే నమః. ధైర్యము దాంపత్యంలో అన్యోన్యత మహాశక్తివంతమైన సంసార సుఖము ఆనందము కలిగించడానికి ఓం గం శక్తి గణపతయే నమః. జ్ఞానము విద్య వివేకము కలిగించే ఓం గం ద్విజ గణపతయే నమః. అష్టసిద్ధులు మంత్రసిద్ధి కార్యసిద్ధి ఫలసిద్ధి కలిగించే ఓం గం సిద్ధి గణపతయే నమః. అభివృద్ధి ఆధిపత్యము కష్టహరము రాక్షస బాధ నుంచి నివృత్తి శత్రు బాధ నుంచి నివృత్తి కోరిన కోరికని వెంటనే తీర్చగల శక్తి గల ఓం గం ఉచ్చిష్ట గణపతయే నమః. సర్వకార్యములయందు విఘ్నహరము చేసి విఘ్నము లేకుండా నిర్విఘ్నంగా పూర్తి చేయించి దాని ఫలితాన్ని పరిపూర్ణంగా ఇవ్వగల ఓం గం విఘ్న గణపతయే నమః. శీఘ్ర ఫలాన్ని ఇచ్చి కోరిన కోరికలు తీర్చి మార్గమధ్యంలో ఉండే ఆటంకములని తక్షణమే తీయగల ఓం గం క్షిప్ర గణపతయే నమః. కాన్ఫిడెంట్ని ధైర్యాన్ని వెళ్ళే మార్గంలో విజయాన్ని ఆటంకాలు లేకుండా చూసుకునే ఓం గం హేరంబ గణపతయే నమః. ధనముని అష్టైశ్వర్యములని అష్టలక్ష్ముల యొక్క కృపని నిత్యము నాయందు నా ఇంటి యందు ఇవ్వగల ఓం గం లక్ష్మీ గణపతయే నమః. సర్వత్ర విజయముని సర్వకార్యములయందు విశేషమైన మార్గదర్శకాన్ని శ్రీ విద్యోపాసన సహితం ఈయన కృప వల్లే కలగజేయుగల మహాగణపతి ఓం గం మహాగణపతయే నమః. విజయాన్ని వివేకాన్ని దాంతోపాటు అఖండ యశోకీర్తిని ఇవ్వగల ఓం గం విజయ గణపతయే నమః. కళలయందు మంచి పరిపక్వతని నృత్యము లాంటి భరతనాట్యము కూచిపూడి ఇత్యాది నృత్యము వంటి వాటిల యందు పరిపూర్ణత్వము రసాప్రేరణ మరియు కొత్తదనాన్ని కొత్త విషయాల్ని కనుగొనే శక్తిని ఇవ్వగల నృత్య గణపతి ఓం గం నృత్య గణపతయే నమః. చేతబడి నరఘోష పరప్రయోగాది బాధ ఆభిచారక బాధ అనే ఈ తంత్రమంత్ర యంత్రాది ప్రయోగాల నుంచి కాపాడే ఓం గం ఊర్ధ్వ గణపతయే నమః. ఓంకార స్వరూపుడైన ఓం గం ఏకాక్షర గణపతయే నమః. కోరిన కోరికలు తీర్చే వరాలని ప్రసాదించే ప్రశాంత చిత్తుడైన ఓం గం వర గణపతయే నమః. ఉత్పన్న శక్తిని పరిపూర్ణంగా ప్రేరేపింపగల వేదాంత చతుర్వాక్యాలకి మూలమైన ఓం గం త్రియక్షర గణపతయే నమః. కోరిన కోరికలని శీఘ్ర ఫలిత రూపంలో ఇవ్వగల ఎటువంటి ప్రారబ్ధ దోషం ఉన్నా దాన్ని తొలగించి ఎటువంటి శ్రాపాలున్నా దాన్ని విమోచనం చెందించి నేను కోరిన కోరికని వెంటనే ప్రసాదించగల ఓం గం క్షిప్ర ప్రసాదన గణపతయే నమః. అన్ని కార్యముల యందు అన్ని రకములైన ఆటంకములని నిర్విఘ్నముగా పూర్తి చేయించి ఎటువంటి ఆటంకములు లేకుండా విఘ్నాలన్నిటిని హరించి సర్వదా నా యందు రక్షించి నన్ను కాపాడే ఓం గం హరిద్రా గణపతయే నమః. మహాభారత వృత్తాంతాన్నే స్వయం దంతంతో రచించిన ఓం గం ఏకదంత గణపతయే నమః. సృష్టిని సంహార రూపంలోనూ రక్షణ రూపంలోనూ స్థితి రూపంలోనూ సృష్టి రూపంలోనూ కాపాడే ఓం గం సృష్టి గణపతయే నమః. సంకటాలన్నిటిని తొలగించి మార్గమధ్యములో ఉండే రకరకములైన బాధల నుండి బయటపడే వివేకాన్ని ఉద్దండతని శక్తిని ప్రేరేపింపగల ఓం గం ఉద్దండ గణపతయే నమః. అన్ని రకములైన రుణములని విశేషంగా ధన సంబంధమైన రుణాల్ని విమోచనము పొందించి రుణగ్రస్తుణ్ణి కాకుండా కాపాడే ఓం గం రుణమోచన గణపతయే నమః.
నా యందు దయతో నేను దేని గురించైతే ప్రయత్నిస్తూ వెతుకుతూ ఉన్నానో ఆ వెతికే పదార్థాన్ని, బ్రహ్మ పదార్థాన్ని నాకు అతి శీఘ్రంగా సులభంగా కలిగించగల ఓం గం ఢుండి గణపతయే నమః. ద్వైతము అనే పదాన్ని నుంచి తీసివేసి నేను పరమేశ్వరుడు ఒకటే అనే అద్వైత స్థితిని పొందించగల ఓం గం ద్విముఖ గణపతయే నమః. సత్వము, రజస్సు, తమస్సు అనే 3 గుణాల నుంచి నన్ను కాపాడి తురీయావస్థ అయిన బ్రహ్మపద చింతనతో ఉండగలిగే శక్తిని ఇవ్వగల ఓం గం త్రిముఖ గణపతయే నమః. ధైర్యాన్ని, సాహసాన్ని, విజయాన్ని, భయ నివారణని ఇచ్చి ఎల్లప్పుడూ నా యందు ఒక భయంకరమైన శక్తిగా, ప్రభంజనమైన శక్తిగా ఉంటూ నా యందు, నా వైపు, నాతో ఉండే దుష్టశక్తులన్నిటిని నాశనం చేసే సింహగణపతి ఓం గం సింహగణపతయే నమః. శారీరక దృఢత్వం గురించి, మానసిక దృఢత్వం గురించి, జాతకంలో సద్యోగములను వృద్ధి చెందించడానికై ఎల్లప్పుడూ నన్ను యోగించే సద్యోగిగా మార్చగల ఓం గం యోగ గణపతయే నమః. అజేయ శక్తిని, అనితర సాధ్యమైన బలాన్ని ఇవ్వగల ఓం గం దుర్గా గణపతయే నమః. సంకటము అనే పదానికి నాకు సంబంధం లేకుండా చేయగల, సంకటహరాలు చేసి నాకు ఎటువంటి దోషాలున్నా కుప్పలు తెప్పలుగా పడున్న నా కష్టాలన్నిటిని పాలద్రోలి నన్ను సదా రక్షించి నాయందే దయతో నన్ను కృపతో కాపాడే ఓం గం సంకటహర గణపతయే నమః. ఏతత్ 32 గణపతి నామస్మరణం సంపూర్ణం.